హలో అండి. బాగున్నారా? నా పేరు స్వప్న. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే గనక మేము ఎల్ఏ దగ్గర ఉంటాము. చాలామంది అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసేవాళ్ళు, ఇక్కడ ఫైర్ ఉంది కదా అరౌండ్ ఎల్ఏలో, మీరు ఇంపాక్ట్ అయ్యారా అని. మేమైతే సేఫ్ ఉన్నాము. సో గ్లాడ్. బట్ చాలా అంటే ఫైర్లో ఇంపాక్ట్ అయి ఉన్న వాళ్ళదైతే పరిస్థితి చాలా ఇదిగా ఉందన్నమాట. కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయి వాళ్ళ ఇల్లు. దే హ్యావ్ లాస్ట్, అంటే హౌసెస్ పోవడము, లాట్ ఆఫ్ వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అంతా పోవడం అట్లా ఉందన్నమాట. సో ఆర్ ప్రేయర్స్ ఫర్ దెమ్. బట్ మేము కొంచెము దూరంలోనే ఉన్నాము. బట్ వీఆర్ సేఫ్ అనమాట. ది వెరీ ఫస్ట్ థింగ్ చెప్దామని అనుకున్నది ఏంటంటే, ఒక అనౌన్స్మెంట్ అనమాట. మేము ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. అంటే వి జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దాని గురించి బిగ్ ప్లాన్ అంటూ ఉందన్నమాట. అది తప్పకుండా మీకు ఉపయోగపడుద్దని అనుకుంటా. సో ప్రాబబ్లీ ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఐ కెన్ రివీల్ వాట్ వీఆర్ డూయింగ్, వాట్ ఈజ్ ఇట్ అబౌట్ ద బిగ్ ప్రాజెక్ట్, బిగ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని చెప్పి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్. సో నేను రెగ్యులర్గా గార్డెనింగ్ చేస్తాను. చాలా ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్లో అంత వెజిటబుల్స్, ఫ్రంట్ యార్డ్లో ఫ్లవర్స్, ఫ్రూట్ ట్రీస్ ఉండేవి తీసేసాము ఈ మధ్యనే. దాని గురించి క్యాట్ ఒకటి ఉంది, క్యాట్ గురించిన కొన్ని ఫన్ వీడియోస్ పెట్టాను. అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మెయిన్గా అనమాట. సో బోత్ బిగ్ స్కేల్లో సబ్స్క్రైబర్స్ గార్డెనింగ్ దానికి ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ దానికి ఉన్నారు. ఇంకా కొంతమంది క్యాట్ లవర్స్ కూడా కామెంట్స్ చేశారు. సో థ్యాంక్ యూ. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ అందరికీ ఉపయోగపడేలాగా చేయాలి అన్నట్టుగా ప్లానింగ్ మోర్ అండ్ మోర్ అనమాట. సో ఈ బిగ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి అయితే ఫిబ్రవరిలో మోస్ట్లీ నేను వీడియో చేస్తాను. అండ్ దెర్ విల్ బీ సెవరల్ వీడియోస్ దాని మీద కంప్లీట్ అయ్యే వరకు. అసలు ఏంటి ప్లాను, ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా లేదా అని. సో ఐ నీడ్ యువర్ ఇన్పుట్స్ ఆల్సో దాంట్లో. కాబట్టి తప్పకుండా ట్యూన్లో ఉండండి అనమాట. ఇంకా ఈరోజు రియల్ ఎస్టేట్ టాపిక్ వచ్చేసి బయింగ్ స్ట్రాటజీస్ అనమాట. చాలానే ఉంటాయి బయింగ్ స్ట్రాటజీస్ అంటే, బట్ మెయిన్గా 3 ఇంపార్టెంట్ బయింగ్ స్ట్రాటజీస్ మేము యూజువల్గా ఫాలో అయ్యేవి రియల్ ఎస్టేట్ పర్చేస్లో. అవి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఏంటంటే, వెనకబడిపోయిన ఇల్లులు అవి ఉంటాయి కదా, అంటే మార్కెట్లో చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉండి, లైక్ 100 బయర్స్ ఉంటే దాంట్లో 70 బయర్స్ ఆ ఇల్లు కొనాలి అనుకొని చూడ్డానికి అంత బాగుండి, అంత పర్ఫెక్ట్గా ఉండి రీమోడల్ చేసి ఉంటాయి కదా. అండ్ ఆల్సో అప్పుడప్పుడే మార్కెట్లోకి వచ్చినవి ఉంటాయి కదా, వాటి జోలికి పోకండి. ఎందుకంటే ఆ కాంపిటీషన్ ప్రాసెస్లో ఎక్కువ మనీ పెట్టి చేయాల్సి వస్తుంది, అంటే కొనాల్సి వస్తుంది. అది ఒకసారి మనం కాంపిటీషన్ మోడ్లోకి దిగామంటే అది ఇట్ లీడ్స్, అంటే ఈగో అనేది మనల్ని చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. దానివల్ల నష్టపోయేది మనమే, కానీ నష్టపోయేది మనము, ఎవరైతే కొన్నారో. ఇంకా బాగుపడేది సెల్లర్ అనమాట. అంతకుమించి ఎవరైతే లూజ్ అయ్యారో, ఆ విన్నింగ్, ఆ కాంపిటీషన్ లూజ్ అయిన వాళ్ళు, దే ఆర్ ఇన్ ఎ బెటర్ షేప్ అని అనుకోవాలి. సో ఎప్పుడైనా కానీ ఎవరైనా ఈవెన్ ఒక్కరు కొనాలని అనుకున్నా కూడా సర్టన్ ప్రాపర్టీని, ఇంకా మీరు కాంపిటీషన్కి పోకండి. మీకు తప్పనిసరిగా అలాంటివి అంతకన్నా మంచివి కూడా దొరకవచ్చు వెయిట్ చేస్తే. కాబట్టి అప్పుడప్పుడే మార్కెట్లో వచ్చిన వాటిని ప్రిఫర్ చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ రోజులు మార్కెట్లో ఉన్నప్పుడు సెల్లర్కి అనేది అర్థమైపోతుంది, ఐదర్ అది ఓవర్ వాల్యూడ్ అయిందా, లేకపోతే లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ ఫిక్సింగ్ ఉందా ఆ ఇంట్లో, ద లొకేషన్ బాగాలేదా, ఇల్లే బాగాలేదా, ఏమైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ సెల్లర్కి అర్థమవుతాయి. కాబట్టి దే వుడ్ బీ యూనో విల్లింగ్ టు నెగోషియేట్ లిటిల్ బిట్, ప్రైస్ రెడ్యూస్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వెయిట్ చేయండి, ఎక్కువ రోజులు మార్కెట్లో ఉన్న హౌసెస్ని పిక్ చేసుకోండి. అప్పుడప్పుడే న్యూగా మార్కెట్లోకి వచ్చిన ప్రాపర్టీస్ని, ఎక్కువ మంది కావాలి అని అనుకునే ప్రాపర్టీస్ని, వాటి గురించి కాంపిటీషన్కి పోయి ఎక్కువ మనీ అనేది పెట్టొద్దు అనమాట. అది ఫస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చి ఇన్స్పెక్షన్స్. సో ఈ ఆనెస్ట్గా ఏంటంటే, మెజారిటీ ఆఫ్ మా హౌజెస్కి అయితే ఇన్స్పెక్షన్ చేయలేదు మేము. ఈ ఇల్లు కొన్నప్పుడు కూడా, ఇది మేము కొన్నింది 850K కొన్నాం కదా, చాలా బిగ్ ఇన్వెస్ట్మెంట్.
ఆమె రీమోడల్ చేసింది ఆల్రెడీ ప్రీవియస్ ల్యాండ్ లార్డ్ అనమాట. రీమోడల్ చేసి వాళ్ళు ఉండడం కోసమనే రీమోడల్, అది కూడా మంచిగా అంటే జస్ట్ ఫ్లిప్పర్ లాగా కాకుండా ఆమె ఉండడానికి అన్నట్టుగా కొన్ని మంచి మంచిగానే చేపించింది అనమాట. క్వాలిటీ వర్క్ అంతా ఉంది. ఇంకా నేను ఆలన్ కెండల్ గురించి మీకు మెన్షన్ చేశాను, మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే కనుక. ఆయన నా కలీగ్ అనమాట ప్రీవియస్ జాబ్లో. సో రియల్ ఎస్టేట్ గురించి ఆయన బాగా బ్రెయిన్ వాష్ చేసి మోటివేట్ చేసి అనమాట. మోటివేట్ చేసి మేము దీంట్లో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ చేయడానికి కారణమే ఆయన అనమాట. సో ఐ హ్యావ్ టు గివ్ హిమ్ క్రెడిట్. ఆయన చెప్పాడు, మీరు ఇన్స్పెక్షన్కి పోవడం వల్ల ఒక అప్ టు $1000 అవుతుంది కదా ఇన్స్పెక్షన్కి, హౌస్కి. ఆ డబ్బంతా వేస్ట్ అవ్వడం తప్ప మీకు ఒరిగేదేం లేదు. అంటే వాళ్ళు వస్తారు, పైన పైన చూస్తారు తప్ప డీప్గా ఇన్నర్గా ఏముంది అనేది మెజారిటీ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ కంపెనీస్ కానీ ఆ పీపుల్ కానీ చేయరు. దానివల్ల మీరు డబ్బులు పోగొట్టుకునేదే తప్ప పెద్దగా ఒరిగేది ఏముండదు అనే పాయింట్ ఆయన చెప్పాడనమాట. ఆ పాయింట్ని నమ్మి ఆయనే వస్తానన్నాడు. నేను కావాలంటే నేనే వస్తా, రూఫ్ ఇంకా ప్లంబింగ్ అవన్నీ చెక్ చేస్తాను, అంతకన్నా ఎక్కువ మీకు పెయిడ్ ఇన్స్పెక్టర్స్ కూడా చేయరు అని అంటే వి బిలీవ్డ్ ఇన్ హిమ్. వచ్చాడు, ల్యాడర్ ఎత్తుకొని వచ్చి పైకి ఎక్కి రూఫ్ అంతా తిరిగి ఎంత లైఫ్ ఉంది, రూఫ్ అంతా బాగుందా అని చెక్ చేశాడు. ఇంకా సింక్ కింద దిగి, అంటే సింక్ కిందకి లోపలికి వెళ్ళిపోయి ఆ పైపులు అవన్నీ చూసి ఎట్లాంటి మెటీరియల్ ఉంది ఇది అంతా చెక్ చేసి, సో హీ హెల్ప్డ్ అస్ అనమాట. హీ హెల్ప్డ్ అస్ సేవ్ ఫ్యూ $100s ఫర్ ద ఇన్స్పెక్షన్. సో ఇది అంతా రీమోడల్ చేసి ఇల్లు ఉంది కాబట్టి ఇన్స్పెక్షన్లో పెద్దగా ఫైండ్ అవుట్ చేయగలిగేది ఏమీ ఉండదు. ఇంకా మనము ఫిక్సర్ అప్పర్ అనుకోండి. ఫిక్సర్ అప్పర్ అంటే వీ కెన్ సీ లాట్ ఆఫ్ ద థింగ్స్ దాట్ నీడ్ టు బి రిపేర్డ్. సో ఇంకా ఇన్స్పెక్టర్ వచ్చి పెద్దగా చేసేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా ఉద్దేశం 100% ఇన్స్పెక్షన్ పోవడం వల్ల బెనిఫిట్ ఉండదు అని కాదు. హౌఎవర్ వీ బిలీవ్ ఇన్ నాట్ డూయింగ్ ఇన్స్పెక్షన్స్ అన్లెస్ రియలీ రిక్వైర్డ్ అనమాట. సో ఇన్స్పెక్షన్ అవసరమా లేదా అని అనుకునేది అది ఆ ప్రాపర్టీ కండిషన్ బట్టి. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిక్సర్ అప్పర్ కానీ, లేదంటే పూర్తిగా ఎక్కువ రిపేర్స్ అవి ఉన్నాయి, టూ మచ్ చేపించేది ఆల్రెడీ ఉందన్నప్పుడు ఇంకా ఇట్ డజంట్ మ్యాటర్. దాని మీద మీరు వైజ్గా డెసిషన్ అనేది తీసుకోండి ఇన్స్పెక్షన్స్ మీద. సో మేమైతే మెజారిటీ ఆఫ్ ద ప్రాపర్టీస్కి తీసుకోలేదు, ఇన్స్పెక్షన్ చేయించలేదు, కొన్నిటికి చేయించాము. దానివల్ల ఇన్స్పెక్షన్ చేయించినందువల్ల దానివల్ల బెనిఫిటే ఉంది. అంటే చేయించిన వాటికి చేయించినందువల్ల అయితే ఉపయోగం ఉంది. చేయించిన వాటికి ఇప్పుడు ఈ ఇంటికి అయితే మేము ఇన్స్పెక్షన్ చేయించలేదు, ఆ వాసన మాకు ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ మేజర్గా అయితే రాలేదు కాబట్టి వీ సేవ్డ్ మనీ అనమాట. సో వీ నీడ్ టు డూ అవర్ డ్యూ డెలిజెన్స్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ చేయించడం వల్ల మనకు ఉపయోగం ఉందా అనే దాని మీద, ఎలాంటిది కొంటున్నామో అది ఫుల్గా రీమోడలా, ఫిక్సర్ అప్పరా, లేకపోతే ఈ మధ్యగా రిపేర్స్ ఏం చేయించలేదు, పీపుల్ హ్యావ్ బిన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ఫ్యూ ఇయర్స్, లేదా ఇట్ హ్యాస్ బిన్ రెంటెడ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అన్న హౌసెస్ తీసుకుంటున్నామా అనే దాన్ని బట్టి మీరు ఇన్స్పెక్షన్ చేయించాలా అక్కర్లేదా అనేది డిసైడ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన కాంట్రాక్టర్ ఆ పర్టికులర్ లొకేషన్లో ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వెళ్ళి చూస్తారు. సో ఇంకా ఆ కాంట్రాక్టరు ఆల్రెడీ పోయి చెక్ చేసినంతగా ఇంకా అంతకుమించి ఇన్స్పెక్షన్ కూడా కంపెనీస్ కూడా పెద్దగా చేయవు కాబట్టి, సో వాళ్ళు మన కాంట్రాక్టర్స్ ఎవరైనా పోయి దాని హౌస్ ఇన్స్పెక్ట్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తే అది వెల్ అండ్ గుడ్ అనమాట. సో అది ఇంకొక పాయింట్ కదా. సో బయింగ్ ప్రాపర్టీస్ దాట్ ఆర్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఏ వైల్, ఇంకా ఇన్స్పెక్షన్ గురించి రియల్గా మనకు అవసరమా కాదా అనేది డిసైడ్ చేసుకోవడము. ఇంకొకటి ఫిక్సర్ అప్పర్స్ అనమాట, థర్డ్ది. అంటే ఈ 3 రీజన్స్, 3 క్రైటీరియాస్ మెన్షన్ చేద్దాం అనుకున్నాం కదా. థర్డ్ది వచ్చేసి ఏంటంటే ఫిక్సర్ అప్పర్స్ అనమాట. సో ఫిక్సర్ అప్పర్స్ అనేవి అంటే మెజారిటీ ఆఫ్ ద ఫిక్సర్ అప్పర్స్ అనేవి మనకి తెలిసిన కాంట్రాక్టర్ ఉండి మనం ఎస్టిమేషన్ వేసుకోగలిగి ఎంత ఎంత పెట్టాల్సి వస్తుంది అని మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్న ప్రాపర్టీని మనం కొంచెం నెగోషియేట్ చేసి ఫిక్సర్ అప్పర్ అనేది కొనుక్కుంటే ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఫిక్సర్ అప్పర్స్ అంటే తెలియని వాళ్ళు, అంటే ఒక హౌస్ మనం ఒక ప్రాపర్టీ అనేది కొంటున్నప్పుడు దానికి కొంత రిపేర్స్ అనేవి ఉంటాయి, అది లివబుల్ కండిషన్కి తెచ్చేదానికి మనం కొన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లాంటి వాటిని ఫిక్సర్ అప్పర్ అని అంటారు. సో అట్లా రిపేర్స్ ఉన్నాయి, వీ నీడ్ టు స్పెండ్ సమ్ మనీ ఇన్ ఆర్డర్ టు లివ్ మనం ఉండడానికి కానీ రెంట్కి ఇవ్వడానికి కానీ
దాన్ని రెడీ చేయడానికి మనం కొంత మనీని ఇన్వెస్ట్ చేయాలి ఆన్ టాప్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో అట్లాంటివి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్స్‌తో డీల్ చేయలేకనో, లేదంటే క్యాష్ పెట్టాలి కదా! ఇప్పుడు కొనాలి, మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ క్యాష్ పెట్టి రిపేర్స్ చేపిచ్చాలి. అంత క్యాష్ ఎక్కువ మంది దగ్గర ఉండదు. అండ్ వాళ్ళు కాంట్రాక్టర్స్‌తో డీల్ చేయడానికి ఇష్టం ఉండదు చాలా మందికి. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. కాబట్టి ఓకే, ఐ డోంట్ వాంట్ డీల్ విత్ ఇట్. రెడీగా ఉండి ఆల్రెడీ రీమోడల్ చేసిన హౌస్ కొనుక్కుంటానని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ మార్కెట్ అనేది బయర్ మార్కెట్ అనేది తగ్గిపోతుంది ఫిక్సర్ అప్పర్స్‌కి. కాబట్టి కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఎక్కువ రోజులు అందులోనే ఎక్కువ రోజులు మార్కెట్‌లో ఉంది అని అన్నప్పుడు సెల్లర్ కూడా కొంచెం నెగోషియేట్ చేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి మనం ఆల్రెడీ రీమోడల్ చేసిన హౌస్ కంటే ఇట్లాంటివి కొనడం వల్ల మనకు కొంచెము సేవ్ అవుద్ది. మనీ సేవ్ అవుతుంది. ఇంకా ఈవెన్ ఫ్లిప్ చేద్దామని అనుకున్నప్పుడు కూడా మనకి కొంచెం మార్జిన్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాంట్లో మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. మనము ఎస్టిమేట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఇంకేదైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ బయటపడ్డాయనుకోండి, లేటర్ మనం కొనేసిన తర్వాత అది మళ్ళీ మనకు కొంచెం ఎక్స్ట్రా డబ్బు అనేది అవుతుంది. బట్ మనం ముందుగానే టేక్ కేర్ చేసి మనకి అట్లాంటి ఇష్యూస్ లేవు, జస్ట్ మనం ఎస్టిమేట్ వేయగలిగి అప్పుడు నెగోషియేట్ చేసి కొనుక్కుంటే కనుక ఫిక్సర్ అప్పర్స్ అనేవి బెస్ట్ డీల్స్ అనమాట. వాటిల్లోనూ మరీ ఓల్డ్ వాటికి వెళ్ళకండి. ఒక 1950 ఆ టైం నుంచి నెక్స్ట్ న్యూయర్ హౌసెస్కి బెటర్ అనమాట. ఇంకా ఓల్డర్ దెన్ 1950 అంటే ఒకసారి ఆలోచించండి. అన్లెస్ ఇట్ ఈస్ ఫుల్లీ రీమోడల్డ్ అనమాట. సో ఫిక్సర్ అప్పర్స్. సో ఈ క్రైటీరియా అనేవి మాకు చాలా మటుకు బెనిఫిట్ ఇచ్చాయన్నమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఈరోజు వీడియోలో చెప్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అది ఆ 3 క్రైటీరియా మాకు ఉపయోగపడింది రియల్ ఎస్టేట్ పర్చేస్లో. మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఇంకా గుర్తుపెట్టుకోండి, బిగ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్, ఇంకా దాని గురించిన వీడియోసు, మీ ఫీడ్బ్యాక్ గురించి దాని గురించి తప్పకుండా మోస్ట్లీ ఫిబ్రవరిలో అట్లా చేస్తానన్నమాట. అది మైండ్లో పెట్టుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి. హోప్ దాట్ ఈ 3 క్రైటీరియా పర్చేసింగ్ క్రైటీరియా మీకు హెల్ప్ అయిందని ఉంటాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.